మినీ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా కాటన్ ఫ్రాక్ అండి. ఇదైతే గర్ల్కి సంబంధించి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదండి. చాలా బుడ్డిగా భలే ఉన్నాయండి. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విన్నీ గోవర్ధన్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో నేను చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. దానికి ఏంటంటే మెయిన్ రీజన్, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ బాబు ఉన్నాడు, 5 years బాబు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట. 34 week ప్రెగ్నెంట్. దానివల్ల ఏంటంటే హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదు. సో మీకు మోస్ట్లీ నేను షార్ట్స్లో, అది కూడా కొన్ని షార్ట్స్లో కనిపించుంటాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో. లాంగ్ వీడియో అయితే ఇది ఫస్ట్ టైం అండి. సో నాకేంటంటే హెల్త్ కాంప్లికేషన్స్ చాలా అంటే చాలా వచ్చాయి. వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను. అందుకని కెమెరా ముందుకైతే రాలేదండి. స్టిల్ 8 months నుండి నేను అసలు లాంగ్ వీడియో చేయలేదు. ప్రజెంట్ ఏంటంటే ఎందుకు చేస్తున్నాను అంటే, నేను నా డెలివరీ డ్యూ డేట్కి దగ్గరకు వచ్చేసింది. ఇంకా 3 weeks అయితే నా డెలివరీ డేట్ అనమాట. దానికోసం నేను హాస్పిటల్ బ్యాగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఎవరికైనా న్యూ మామ్స్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ వచ్చాయండి. కాంప్లికేషన్స్ నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో 1 by 1 వస్తూనే ఉన్నాయి. దానివల్ల నేను అసలు కెమెరా ముందుకి రాలేకపోయాను. చాలా అసలు వీడియోస్ చేయలేని సిచ్యువేషన్లో కూడా వెళ్ళాను. అందుకని 8 months నుండి అయితే అస్సలు వీడియోస్ చేయలేదు. చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ఎందుకంటే హెల్త్ అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. కంప్లీట్గా రెస్ట్లోనే ఉన్నాను. ఇప్పటికీ స్టిల్ రెస్ట్లోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా హాస్పిటల్ బ్యాగ్ చాలామందికి యూజ్ అవుతుంది వీడియో అని చెప్పేసి అయితే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి తీసుకున్నాను, అవి మీకు యూజ్ అవుతాయా లేదా. సో మనకు ఆ టైంలో ఏంటంటే సడన్గా వెళ్తే చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది కదా, ఎందుకంటే ఒకటి మర్చిపోతాము, కొన్ని తీసుకుంటాము, కొన్ని తీసుకోలేము. సో నేనైతే 1 month బిఫోర్ నుండి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో నేను ఏదైనా మర్చిపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ప్రెగ్నెన్సీలో వచ్చిన కాంప్లికేషన్స్, నాకేం కాంప్లికేషన్స్ వచ్చాయి, నేను ఎలా ఫేస్ చేశాను, స్టిల్ ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అనేది అయితే నేను వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ఛానల్ని అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మదర్ది ఫాదర్ది ఆధార్ కార్డ్స్ అయితే అడుగుతారండి. సో కంపల్సరీ ఇవైతే క్యారీ చేయాలి. సో నేనైతే ఇంకా మా హస్బెండ్ది నాది ఆధార్ కార్డ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హాస్పిటల్ ఫైల్స్ అండి. కంపల్సరీ మనం హాస్పిటల్ ఫైల్స్ ఏంటంటే మనం మధ్యలో డాక్టర్స్ని మార్చినా ఆ ప్రీవియస్ అయితే అవసరం లేదు అని అయితే అనుకోవద్దు. కంపల్సరీ మనం ఫస్ట్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసామో ఆ స్టార్టింగ్ నుండి ఫైల్స్ అయితే అన్ని ఫైల్స్ క్యారీ చేయాలి. సో నేనైతే ఇంకా ఫైల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తే ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం సడన్గా వెళ్ళాల్సి వస్తుంది పెయిన్స్ కనుక స్టార్ట్ అయితే. సో ముందే మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి కొంచెం రిలీఫ్గా బెటర్గా అయితే ఉంటుంది. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఆధార్ కార్డు అండ్ హాస్పిటల్ ఫైల్స్. సో మీకు ఇన్సూరెన్స్ అది ఉంటే కనుక ఇన్సూరెన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీకి సంబంధించినవి అయితే చెప్తాను, నేను ఏం తీసుకున్నాను అనేది. నెక్స్ట్ మదర్కి సంబంధించినవి అయితే 1 by 1 చెప్తాను. ఫస్ట్ అయితే బేబీకి సంబంధించినవి చూసేద్దాము. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది నేను యాక్చువల్గా నేను మోస్ట్లీ మీషోలోనే ప్రోడక్ట్స్ చాలా తీసుకున్నానండి. ఇది కూడా నేను మీషోలో పర్చేస్ చేసిన బ్యాగే, చాలా బాగుంది. సో ఇది ఇంకా బ్యాగ్ అయితే 2 bags అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను.
చాలా బాగుందండి బ్యాగ్ అయితే. నేనైతే చాలా ప్రిఫర్ చేస్తాను, 10/10 అయితే ఇస్తాను. సో బ్యాగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మనకి లోపల కంపార్ట్మెంట్స్ కూడా చాలా వచ్చాయి. అంటే బేబీకి సంబంధించిన లోషన్స్ ఒక సైడు, ఇంకా వేరే ఇంకా మనకి ఇంకేదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి, సో అవి పెట్టుకోవడానికి కూడా మనకి చాలా సైడ్స్కి ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ లోపల ఇదంతా అయితే బాగా ఇచ్చారు. బ్యాగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది ఇంక ఈ బ్యాగ్లో అయితే మనం బేబీకి సంబంధించిన అయితే నేను ఏం తీసుకున్నాను అనేది మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ వన్ థింగ్ ఏంటంటే, నాకు ఫస్ట్ బాబు కదండి, సెకండ్ మేమైతే మోస్ట్లీ 99% బేబీ అనే అనుకుంటున్నాము. మాకు ఏంటంటే కంపల్సరీ బేబీనే కావాలని ఉంది, కానీ అది మన చేతుల్లో ఉండదు కదా. సో వన్ థింగ్ ఏంటంటే, బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా హెల్దీగా బేబీ అండ్ మదర్ బయట సేఫ్గా డెలివరీ అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నాము. ఎవరైనా ఓకే, కానీ కొంచెం బేబీకి అనేసి ఎక్కువ అనుకుంటున్నాము. సో అదండి, నేనైతే మోస్ట్లీ బేబీ బాయ్కి సంబంధించి తీసుకున్నాను, బేబీ గర్ల్స్కి సంబంధించి కూడా డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి ఏంటంటే ఇద్దరికి యూజ్ అయ్యేలా తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 6 అన్నమాట. ఇవి కూడా మీషోలో తీసుకున్నానండి, క్వాలిటీ చాలా బాగుంది. ఇవేంటంటే అన్నీ నేను వాష్ చేశాను. మనకి పిల్లలకి వచ్చేసి ఏదైనా స్టార్టింగ్ వచ్చేసి మనకు న్యూ అయితే వేయకూడదు కదండి, అన్నీ ఫ్రెష్గా వాష్ చేసి డెటాల్లో వాష్ చేసి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఓల్డ్వి వేయాలంటారు, మాకైతే ఆ సెంటిమెంట్ లేదు. కానీ బాబు డ్రెస్సెస్ ఉన్నాయి, నేను వెళ్ళేటప్పుడు అది ఇక్కడ యాడ్ చేయలేదు, కానీ తీసుకెళ్ళినా కానీ మనకి కొత్తవి కూడా కావాలి కదండి, అందుకని చెప్పేసి ఇదైతే బేబీ గర్ల్కైనా బేబీ బాయ్కైనా యూజ్ అవుతుందని ఈ సెట్ ఆఫ్ 6 అయితే తీసుకున్నాను. కాటన్ వండి చాలా చాలా బాగున్నాయి. ఇవి ఫ్రెష్గా వాష్ చేసినవి. ఇవైతే మనం బ్యాగ్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ అయితే ఒక మినీ ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా కాటన్ ఫ్రాక్ అండి. ఇదైతే గర్ల్కి సంబంధించి తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది కదండి. నాకు ప్రైజెస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ గుర్తులేవు, నేను వీలుంటే ట్యాగ్ చేస్తాను ప్రైజెస్. ఇది వచ్చేసి చిన్న ఇన్నర్ వచ్చిందండి. ఇది చాలా క్యూట్గా ఉంది కదా. ఇదైతే బేబీ గర్ల్కి తీసుకున్నాను. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రాక్స్ బేబీ గర్ల్కే ఎక్కువ తీసుకున్నాను. సో ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదండి ఇది. అండ్ ఇన్నర్ వచ్చేసింది ఇది కూడా మీషోలోనే తీసుకున్నానండి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. పిల్లలకి ఏంటంటే ఏ టైంలో అయినా కాటన్ అంటే సమ్మర్లో చాలా బాగుంటుంది, అందుకే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో నేనైతే ఎక్కువ కాటనే ప్రిఫర్ చేశాను. ఇదండి ఇలా ఇదైతే 3 తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 3 అన్నమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, ఇది వాయిలెట్ కలర్ లైట్. ఇది చాలా బుడ్డిగా భలే ఉన్నాయండి, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము బేబీ ఎప్పుడు మా చేతిలోకి వస్తుంది అని. సో ఇవైతే సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్ అండి. క్యాప్స్ కూడా సేమ్ బేబీ బాయ్కైనా గర్ల్కైనా ఎవరికైనా యూజ్ అవుతాయి కదా. సో ఇవి కూడా 3 తీసుకున్నాను అనమాట. ఇవి కూడా ఫ్రెష్గా వాష్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఇంకా ఒకే మోడల్ 3 అయితే తీసుకున్నాను. ఇవి నెక్స్ట్ వచ్చేసి వైప్స్ అండి. వైప్స్ ఏంటంటే మనకి మదర్కైనా బేబీకైనా ఎవరికైనా యూజ్ అవుతాయి. సమ్ టైమ్స్ బేబీ వాష్రూమ్ అలా వెళ్ళినప్పుడు మనకి ప్రతిసారి క్లీన్ చేయడానికి అవ్వదు కదండి నైట్ టైమ్స్లో. అంటే హాస్పిటల్లో అయినా, మన హాస్పిటల్లో మెయిన్ వీల్ అవ్వదు, ఇంట్లో అయితే వీల్ అవుతుంది. మనం హాస్పిటల్లో 4-5 డేస్ ఉంటాం కాబట్టి సో మనకు కొన్ని టైమ్స్లో క్లీనింగ్కి అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇంకా వైప్స్ అయితే లిటిల్స్ వైప్స్ తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి, వెట్ వైప్స్ అండి. ఇవి 80 వైప్స్. సో వైప్స్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ గ్లౌజెస్ అండ్ లెగ్స్కి హ్యాండ్స్కి గ్లౌజెస్.
గ్లౌజెస్ ఏంటంటే మనకు ఎనీ సీజన్లో అయినా మోస్ట్లీ పెట్టాలి. ఎందుకంటే బేబీస్కి ఏంటంటే నెయిల్స్ అవి ఉంటాయి కదా, ఆ టైంలో వాళ్ళు గిల్లుకోవడం కానీ కొంచెం రఫ్గా ఉంటాయి కదా, సో పెడితే సేఫ్ అని చెప్పేసి ఇంకా గ్లౌజెస్ కూడా తీసుకున్నాను. ఇవి లెగ్స్వి, ఇవి హ్యాండ్ గ్లౌజెస్. ఇవి కూడా ప్రతి ఒక్కటి వాష్ చేశానండి. ఎవ్రీథింగ్ అయితే వాష్ చేసే నీట్గా ఇంకా పెట్టేసుకుంటున్నాము. ఇంకా బేబీకి సంబంధించి ఇదైతే ఇది ర్యాపర్ అండి. మనం మామూలుగా ఇంట్లో హాస్పిటల్లో కూడా యూజ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇంట్లో ఎక్కువగా పడుకోబెట్టినప్పుడు, హాస్పిటల్లో ఉన్న పడుకోబెట్టినప్పుడు యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ హెడ్కి సపరేట్గా ఇలా పోర్షన్ ఇచ్చారు అండ్ లెగ్స్కి ఇక్కడ ఇలా పెట్టేసి మనం ఇక్కడ లాక్ చేసేసుకుంటే ఇంకా బేబీ అయితే హ్యాపీగా పడుకుంటారు. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను మీషోలో షాపింగ్ చేయడం చాలా తక్కువ, కానీ ఇప్పుడు ఏంటంటే బేబీ ప్రోడక్ట్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. సో చాలా మెత్తగా, చాలా కంఫర్టబుల్గా ఉందండి. బేబీకి కూడా చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగాలేకపోతే రిటర్న్ పెడదామని అనుకున్నాను, కానీ చాలా చాలా బాగుంది. సో ఇదైతే తీసుకున్నాను, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్ కలర్ పింక్ అండి, అందుకే నేను ఎక్కువ పింకే తీసుకున్నాను టవల్స్. ఇది నార్మల్గా మనకి హాస్పిటల్లో బేబీని ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు యూజ్ అవుతుంది, లేకుంటే పడుకున్నప్పుడు అయినా మనం సమ్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. మనకి ఇక్కడ కొన్ని టవల్స్కి హెడ్ అనేది సైడ్లోకి వస్తుంది కదా, సో దీనికైతే మిడిల్ ఇచ్చారు. ఇది కూడా మీషో అండి. ఇది కూడా చాలా చాలా బాగుందండి. సూపర్గా అంటే సూపర్గా ఉంది, నాకు చాలా చాలా నచ్చింది. సో ఇది ఒక టవల్ అయితే తీసుకున్నాను. ఒకవేళ దీంట్లో ఇంకా మనం బేబీని ఇచ్చినప్పుడు అయితే ఇంకా తీసుకోవచ్చు కదా, ఇందులో ఇంకా వేరే ఏదైనా కాటన్ అయినా పెట్టేసి తీసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా డైరెక్ట్గా మనం బేబీని తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంక తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇన్నర్స్ అయితే సపరేట్గా తీసుకున్నానండి, కాటన్ ఇన్నర్స్. ఇవి కూడా మీషోలో సెట్ ఆఫ్ 6 వచ్చాయి. సో ఇవి కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఇవి కూడా నీట్గా వాటర్లో అయితే వాష్ చేశాను. మనకి హాస్పిటల్లో ఏంటంటే నార్మల్గా లంగోటాస్ అది యూజ్ చేస్తారు, కాకపోతే ఇవేంటంటే మనం ఇవి కూడా హాస్పిటల్ యూజ్ అవ్వకపోవచ్చు, కానీ ఏంటంటే ఇంకా డైపర్సే ఎక్కువ వేస్తాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే నేను ఇవైతే తీసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 6 అన్నమాట. ఇవి తీసుకున్నాను, ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి హగ్గీస్ అండి. ఈ హగ్గీస్ హనీ బన్నీ అని ఇవి రివ్యూస్ చూసే తీసుకున్నానండి, చాలా బాగున్నాయి ఇవి కూడా. సో ఇవి మొత్తము 60 వచ్చాయి. న్యూ బోర్న్ 0 to 5 kgs 60 పీసెస్ అయితే వచ్చాయి. ప్రైస్ నాకు 500 అలా పడింది. సో ఇంకా ఇవి మనకి హాస్పిటల్లో అయితే మనం ఉన్న 4-5 డేస్ అయితే డైపర్సే యూజ్ చేయాలి కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత అయితే యాజ్ యూజువల్గా కాటన్ క్లాత్స్ కానీ లంగోటాస్ కానీ యూజ్ చేస్తాము. సో హాస్పిటల్ వరకు అయితే ఇంకా హాస్పిటల్ అండ్ మిడ్ నైట్లో కూడా సమ్ టైమ్స్ డైపర్స్ అవసరం వస్తుంది కాబట్టి ఈ డైపర్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే శానిటైజర్ అండి. కంపల్సరీ మనం శానిటైజర్ అయితే క్యారీ చేయాలి, ఎందుకంటే బేబీని చూడడానికి మనకు బయట నుండి అవుటర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం బయట తిరిగేసి అది వస్తారు. సో కంపల్సరీ శానిటైజ్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి బేబీని ఇస్తే సేఫ్, ఎందుకంటే చిన్నపిల్లలు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మనం ఎలా పడితే అలా ఎత్తుకోవడం కానీ అలా చేస్తే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, సో మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము శానిటైజర్ కూడా క్యారీ చేస్తున్నాము. సో మీరు కూడా తప్పకుండా తీసుకెళ్తే బెటర్ నా ఒపీనియన్ అయితే. నెక్స్ట్ ఇంకా లోషన్ అయితే నేను హిమాలయ లోషన్ అయితే తీసుకున్నాను. బేబీ లోషన్ మనకి బేబీని ఇచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ స్కిన్ అనేది రఫ్గా ఉంటుంది కదా, సో ఆ టైంలో అయితే మనకి యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా లోషన్ అయితే తీసుకున్నాను, హిమాలయ లోషన్, బేబీ లోషన్. సోప్స్ అది అయితే తీసుకున్నాం కానీ బ్యాగ్లో అయితే యాడ్ చేయట్లేదండి. మనకు ఆ 4-5 డేస్లో అయితే కొంచెం సోప్ అయితే పెట్టనివ్వరు కదా, ఇంటికి వచ్చిన తర్వాతే మనం స్నానం అది చేయించడం జరుగుతుంది కాబట్టి సోప్ అయితే హాస్పిటల్ బ్యాగ్లో యాడ్ చేయట్లేదు. సో ఇది అండి, ఇంకా లోషన్ అయితే తీసుకున్నాను.
నెక్స్ట్ ఇంకా బేబీకి సంబంధించి ఇంకా బేబీ బ్యాగ్ అండి. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే క్వాలిటీ అంతా ఓకే, కానీ ఏంటంటే ఇక్కడ మాకు వచ్చేసి నేను రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది. ఇక్కడ మిక్కీ మౌస్ అది వచ్చింది, కానీ ఇక్కడ వేరే వచ్చింది. నేను యాక్చువల్గా రిటర్న్ పెట్టాను. అంటే నేను ఆర్డర్ చేసింది రాలేదు, నాకు అది చాలా బాగా నచ్చింది అని చెప్పేసి రిటర్న్ పెట్టాను. రిటర్న్ తీసుకెళ్ళడానికి వచ్చిన పర్సన్ ఏంటంటే తీసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఫొటోస్ అవి దింపి మళ్ళీ మీషోకి పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. అంటే యూజ్ చేసినట్టు అలా వాళ్ళు యూజ్ చేసినట్టు అని చెప్పారంట. మనం యాక్చువల్గా యూజ్ చేయలేదు, కానీ వాళ్ళకి అలా వచ్చిందనమాట రివ్యూ. సో దానివల్ల వాళ్ళు ఏమన్నారంటే కస్టమర్ కేర్ కాల్ చేయండి, రిటర్న్ పెట్టండి అన్నారు. సో ఎందుకులే చిన్న ఇమేజ్ గురించి మళ్ళీ అని అప్పుడు అర్థమయ్యి ఇంకా సరేలే అని చెప్పేసి అయితే ఇదే ఉంచేసుకున్నాము. కొన్ని డేస్ వాడిన తర్వాత మళ్ళీ చేంజ్ చేద్దాంలే అన్న కాన్సెప్ట్తో అయితే ఇది కూడా బాగుంది. బట్ ఒక చిన్న మిక్కీ మౌస్ మిస్ అయింది అని చెప్పేసి నేను రిటర్న్ పెట్టేశాను. కానీ క్వాలిటీ విషయంలో అయితే బాగుందండి, క్వాలిటీ చాలా బాగుంది. సో అందుకని ఇంకా ఉంచేసుకున్నాము. బాగానే ఉంది కదా, ఎందుకులే మళ్ళీ అని రియలైజ్ అయ్యి సో ఇది కూడా మీషోలో తీసుకున్నాను. చాలా చాలా బాగుందండి. సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ ఏంటంటే ఇంక బేబీకి మిల్క్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కానీ ఇంక తర్వాత కొంచెం అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇవి కూడా సాఫ్ట్ నాప్కిన్స్ అండి. ఇదొకటి అయితే నాప్కిన్స్ పెట్టేసుకున్నాము. సో ఇంతటితో అయితే ఇంకా బేబీ బ్యాగ్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. సో అయిపోయింది అనుకుంటున్నాను. మోస్ట్లీ అన్నీ అయితే జాగ్రత్తగా ఆలోచించి అన్నీ పెట్టేశాము. సో ఇంతటితో ఇంకా బేబీ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా బేబీకి సంబంధించి ఇంకోటి కాటన్ క్లాత్స్ యూజ్ అవుతాయండి చిన్నపిల్లలకి. అంటే ఒకవేళ ఈ నాప్కిన్స్ మన లిప్స్ తుడవడానికి యూజ్ అవ్వకపోతే అవి కూడా నేను పెట్టుకుంటాను, బట్ ఇప్పుడు పెట్టుకోలేదు. ప్రజెంట్ అయితే ఇవి పెట్టాను. అదైతే వీలుంటే ఇంకో హాస్పిటల్ బ్యాగ్లో యాడ్ చేస్తాను. సో ఇంతటితో అయితే ఇంకా బేబీది కంప్లీట్ అయిపోయింది. సో నేను ఏదైనా మర్చిపోయి ఉంటే నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే అది కంపల్సరీ నాకు యూజ్ అవుతుంది అనిపిస్తే క్యారీ చేస్తాను. సో ఇదండి ఇంకా కంప్లీట్గా బేబీ బ్యాగ్ అయితే అయిపోయింది. ఇది బేబీ బ్యాగ్ అయితే కంప్లీట్గా మనం ఫినిష్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు మదర్కి సంబంధించింది బ్యాగ్ ఇదైతే మనం ఇందులో మదర్కి సంబంధించినవి నేనేం తీసుకెళ్తున్నాను అనేది అయితే మీకు చూపించేస్తాను. మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మదర్కి సంబంధించినవి ఒక బ్యాగ్ అండ్ బేబీకి సంబంధించినవి ఒక బ్యాగ్ క్యారీ చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఆ టైంలో మనతో వచ్చిన వాళ్ళకి ఏంటంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బేబీకి సంబంధించిన ఏ బ్యాగ్లో ఉన్నాయి అండ్ మదర్కి సంబంధించిన ఏ బ్యాగ్లో ఉన్నాయి అనేది వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో నేనైతే అందుకని ఇదైతే బేబీకి పెట్టేసుకున్నాను. ఇదైతే నాకు సంబంధించి అయితే నేను ఈ బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫస్ట్ మనము మదర్కి సంబంధించినవి అయితే ఏం తీసుకెళ్తున్నానంటే నైటీస్ అండి. మెయిన్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఇంకా ఆ టైంలో నైటీస్ కదా, అందుకని చెప్పేసి నేను ఇవి విత్ జిప్ నైటీస్ అయితే 2 తీసుకెళ్తున్నాను, కాటన్ నైటీస్. నెక్స్ట్ జిప్లెస్ నైటీస్ వచ్చేసి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అవుతున్నాయి కదండి. మనము జిప్ నైటీస్ వచ్చేసి కొంచెం ఓల్డ్ మోడల్ అయ్యాయి, అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే నేను జిప్లెస్ మెటర్నిటీ నైటీస్ అయితే తీసుకున్నాను. ఇది ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి, లోటస్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. మనకి ఇలా వస్తుందండి, ఇక్కడ వితౌట్ జిప్ అన్నమాట, ఇట్లా వచ్చేస్తుంది. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ సాఫ్ట్గా ఉంది, ఫుల్ కన్వీనియంట్గా. సో ఇదైతే నేను ఇంకా ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. జిప్వి కూడా తీసుకున్నాను, అంటే మొత్తం 4 అయితే పెట్టుకుంటున్నాను. 2 జిప్లెస్ విత్ జిప్ అయితే 2 నైటీస్. ఇది జిప్లెస్లో ఇదొకటైతే తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. ఇది కూడా వితౌట్ జిప్ అన్నమాట. మనకు వెనుక ఇలా డోరీస్ కూడా వచ్చాయి టైట్ చేసుకోవడానికి, లూజ్ టైట్ ఉంటే. ఇది కూడా ప్యూర్ కాటన్, చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ. ఇది కూడా వితౌట్ జిప్ అన్నమాట, ఇలా తీసుకున్నాను.
సో క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి. నేనేంటంటే మెయిన్ బయటికి వెళ్ళి తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం చెప్పాను కదండి, హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అని. మోస్ట్లీ అన్ని ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఎందుకంటే బయటికి ఓన్లీ హాస్పిటల్ అండ్ ఇంట్లో హాస్పిటల్ టు ఇంటికి, ఇంకా హాస్పిటల్కి తప్ప అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, బయటికి కూడా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు హెల్త్. అందుకని అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. కొన్ని జస్ట్ 1 or 2 ఐటమ్స్ ఆఫ్లైన్ తప్ప అన్నీ ఆన్లైన్ తీసుకున్నానండి. సో ఈ నైటీస్ అయితే ఇంకా 4 అయితే పెట్టేసుకున్నాను. ఒకవేళ మనకు యూజ్ లేకుండా ఉంటే మళ్ళీ ఇంటికి కూడా తెచ్చేసుకోవచ్చు కదా, ఎక్కువ ఉంటే బెటర్ కదా ఆ టైంలో. అందుకని ఈ 4 నైటీస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ఫ్రాక్ కూడా తీసుకున్నాను. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాం కదా, ఆ టైంలో మనం నైటీస్ రాలేం కదా, అందుకని చెప్పేసి ఇది కూడా ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. జార్జెట్ ఫ్రాక్ అండి ఇది. ఇక్కడ జిప్స్ వచ్చాయి మనకి, జిప్స్ కూడా అంత విజిబిలిటీ అయితే ఏముండదు, బాగుంది ఇది కూడా. ఇది ఒకటైతే తీసుకున్నాను. ఇవి కూడా 2 తీసుకున్నాను. ఇదొకటి ఇన్స్టా పేజ్లో అండ్ ఇదొకటి అమెజాన్లో తీసుకున్నాను. వీలుంటే 4 తీసుకెళ్తాను, ఇవి 2 తీసుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఇది కూడా ఫీడింగ్ ఫ్రాక్, స్ట్రైట్ కట్ కాకుండా ఫ్రాక్. ఇది కూడా యాడ్ చేశాను, యూజ్ అవుతుంది కదా, ఎందుకులే పెట్టేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఈ 2 ఫ్రాక్స్ 4 నైటీస్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కాటన్ టవల్స్ అండి. 2 కాటన్ టవల్స్ అయితే క్యారీ చేస్తున్నాను. మనకి ఫ్రెష్ అయినప్పుడు తుడుచుకోవడానికి అండ్ బేబీకి కూడా యూజ్ అవుతాయి. బేబీకి అండ్ మదర్కి యూజ్ అయ్యేలా 2 కాటన్ టవల్స్. ఇవి కూడా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 బెడ్షీట్స్, కాటన్ బెడ్షీట్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. మనకి హాస్పిటల్లో యూజ్ అవుతాయి కదా బెడ్షీట్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ అండి, మెటర్నిటీ ప్యాడ్స్. ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. మనకి ఆ టైంలో వచ్చేసి క్లాత్స్ యూజ్ అవుతాయా, ఇవి యూజ్ అవుతాయా అనేది ఇంకా మనకు అక్కడ ఆప్షనల్ అండి. అందుకని చెప్పేసి నేను క్లాత్స్ క్యారీ చేస్తున్నాను, ప్లస్ మెటర్నిటీ ప్యాడ్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఆ టైంలో వీలును బట్టి మనకి ఏది కంఫర్ట్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మెటర్నిటీ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను అండ్ ఇన్నర్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లాస్క్ అండి. యాక్చువల్గా మనకేంటంటే సి సెక్షన్ అయినా నార్మల్ అయినా ఫస్ట్ ఏంటంటే మదర్కి మనకు అన్ని లిక్విడ్సే ఇస్తారు కదా, సో నో ఫుడ్ కదా, అందుకని చెప్పేసి హాట్ వాటర్ కానీ కాఫీ కానీ ఇవ్వాలంటే మనకు ఫ్లాస్క్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాము. నాకేంటంటే ఫస్ట్ బాబప్పుడు సి సెక్షన్ అనమాట, సో 99% కాదు 100% ఇప్పుడు సి సెక్షనే. అందుకని చెప్పేసి ఏదైనా సి సెక్షన్ అయినా నార్మల్ అయినా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది కూడా తీసేసుకున్నాము. ఇదండి ఇంకా మా హాస్పిటల్ బ్యాగ్. నేనేం తీసుకెళ్తున్నానైతే అన్నీ చూశారు కదా. మీకు ఏదైనా ఇందులో మిస్ అయింది అనిపిస్తే కనుక నాకు డెఫినెట్గా కామెంట్ చేసేయండి. అండ్ వన్ థింగ్, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను హ్యాపీగా డెలివరీ అయ్యి బేబీతో ఇంటికి రావాలని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నాను. సో నేనైతే కంపల్సరీ అయితే నా ప్రీవియస్ అంటే నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే కంపల్సరీ వీడియో పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను. సో వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ అయితే స్పెషల్ థ్యాంక్స్. మీరందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో ఇంతటితో అయితే ఇంకా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. బాయ్ బాయ్ అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.